అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ కృష్ణ. వెల్కమ్ టు గ్రీన్ డ్రైవ్. ఇది ఈవీ స్కూటర్ల లాంచ్ సీజన్. రాబోయే నెల రోజుల్లో కొన్ని స్కూటర్లు లాంచ్ అవ్వబోతున్నాయి. తద్వారా ఈవీ స్కూటర్ మార్కెట్ ఊహించినటువంటి ఇంట్రెస్టింగ్ మలుపులు తీసుకోబోతోంది. అంటే ఇన్ గుడ్ వే. అది ఎలా జరగబోతోంది అని చెప్పి నాకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. కానీ ఈ వీడియో చివరికల్లా మీకందరికి కూడా అలా కనిపించేలా చేయడమే నా ఉద్దేశం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ న్యూస్ వచ్చేసి ప్రతిరోజు ఏథర్ కొనార్క్ గురించి ఒక్కొక్క అప్డేట్ అయితే ఇస్తున్నారు ఏథర్ వాళ్ళు. మరి ఇవాల్టి అప్డేట్ వచ్చేసి ఏథర్ కొనార్క్ మెటల్ బాడీతో రాబోతోంది. అంటే ఒక బడ్జెట్ స్కూటర్లో చేతక్ తర్వాత మెటల్ బాడీతో వచ్చే స్కూటర్గా ఇది మారబోతోంది. మరి ఏథర్ కొనార్క్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ లీక్స్ అండ్ రూమర్స్ అయితే బయటపడ్డాయి. అవి నిజంగా లీక్లో ఉండొచ్చు, రూమర్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఈ స్కూటర్ వచ్చేసి 2 వేరియంట్లలో రాబోతోంది, ఎస్ అండ్ క్యూ. ఈ ఎస్లో వచ్చేసి 4 స్కూటర్లు వస్తాయి, SR1, SR2, SR3, SR4. క్యూలో 2 స్కూటర్స్ వస్తాయి, QR1, QR2. అండ్ స్కూటర్ల ఐడీసీ రేంజ్లు వచ్చేసి 100, 125 కిలోమీటర్స్, 160 కిలోమీటర్స్ అండ్ 200 కిలోమీటర్స్ దాకా ఉండవచ్చు. ఇవి ఐడీసీ రేంజ్లు. రియల్ రేంజ్లు 70 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల రేంజ్ దాకా ఉండవచ్చు. అండ్ నడిపే స్టైల్ బట్టి రేంజ్ కాస్త వేరీ అవుతూ ఉంటుంది. ఆల్ దీస్ స్కూటర్స్ ఈఎల్ ప్లాట్ఫామ్ మీదనే చేయబడినాయి. అండ్ ప్రతి స్కూటర్లోనూ బెడ్ రాక్ బ్యాటరీ వస్తుంది. అతి ముఖ్యంగా ఆ బ్యాటరీ కెమిస్ట్రీ ఎన్ఎంసీనా ఎల్ఎఫ్పినా అని చెప్పి ఎటువంటి వార్త లేదు, ఎటువంటి రూమరు లేదు. నా గెస్ వచ్చేసి ఎల్ఎఫ్పి సెల్ కెమిస్ట్రీ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది పెర్ఫార్మెన్స్ బండి కాదు, ఇది బడ్జెట్ బండి. అంటే ఎవరన్నా ఈ బండి కొంటే సంవత్సరాల పాటుగా ఉంచుకునే బండి, సంవత్సరాల తరబడి వాడుకునే బండి. అంటే బండి రిలయబుల్గా ఉండాలి, రేంజ్ తగ్గకూడదు, లాంగ్ టర్మ్కి ఉండాలి. అంతేకాకుండా ఎల్ఎఫ్పి బ్యాటరీ అంటే తయారు చేయడం కూడా కాస్త చౌకగా ఉంటుంది ఏథర్కి. తద్వారా బండిని బడ్జెట్లో తీసుకురావచ్చు. ఎన్ఎంసీ అంటే కాస్త ఎక్స్పెన్సివ్, కాస్ట్ కాస్త బ్యాలెన్స్ చేసుకోవడానికి. ఇంకా స్కూటర్ల ఆన్ బోర్డ్ ఛార్జర్ గురించి కూడా కాస్త లీక్స్ అయితే ఉన్నాయి. 450 వాట్ ఆన్ బోర్డ్ ఛార్జర్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా 450 వాట్ ఆఫ్ బోర్డ్ ఛార్జర్ ఆప్షనల్గా ఇచ్చే అవకాశం ఉంది. అవి రెండు కలిసి 900 వాట్ ఛార్జింగ్ స్పీడ్ అవుతుంది. అండ్ దాంట్లో వచ్చేసి 0 to 80% కేవలం 2 గంటల్లో ఛార్జింగ్ అయిపోతుంది. ఇంట్రెస్టింగ్ కదా. ఈ ఛార్జింగ్ స్పీడ్ అనేది అందులో ఏ వేరియంట్కో తెలియదు, కానీ హోమ్ ఛార్జింగ్ కాస్త నెమ్మదిగా అవుతుంది అని దిగులు పడే వాళ్ళ సమస్య అయితే మరి దీంతో పరిష్కారం అవుతుంది. ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా 450 సిరీస్లో ఏథర్ ఓవర్టోన్ అనే స్కూటర్ని అయితే లాంచ్ చేశారు. అండ్ ఆ స్కూటర్లలో కూడా 900 వాట్ ఛార్జరే ఇచ్చారు. సో ఇప్పుడు రాబోతున్న ఏథర్ కొనార్క్లో కూడా 900 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు. అంటే గుడ్, ఛార్జింగ్ స్పీడ్ని అయితే మ్యాచ్ చేస్తున్నారు, విచ్ ఇస్ గుడ్. ఇంకా లీక్ బట్టి చూస్తే ఎయిర్ వాక్ అనే ఫీచర్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఏంటంటే సింపుల్గా బండిని మీరు పట్టుకొని నడిపిస్తూ తీసుకుతుండగా మోటార్ కూడా పనిచేస్తూ ఉంటుంది, మీ శ్రమ తగ్గించడానికి. ఇంకా స్కూటర్ల సర్వీస్ ఇంటర్వ్యూ గురించి అయితే మనకు ఆల్రెడీ తెలుసు. ప్రతి 10,000 కిలోమీటర్లకి ఒకసారి సర్వీస్కి తీసుకువెళ్ళాలి. ఇంకా స్కూటర్తో పాటు ఒక సైడ్ మౌంటెడ్ మోటార్ వస్తుంది. నో బెల్ట్ డ్రైవ్ అండ్ నో చైన్ డ్రైవ్. అంటే మరి ఈ స్కూటర్తో మిగతా ఏథర్ స్కూటర్ల లాగా ఆ వైనింగ్ సౌండ్ అనే సౌండ్ రాదు. పర్సనల్లీ నా వరకు మాత్రం నా దగ్గర ఏథర్ 450 సెకండ్ జనరేషన్ ఉంది. అందులో వచ్చే వైనింగ్ సౌండ్ నాకు ఇష్టం. ఎప్పుడు దాన్ని యాక్సిలరేట్ చేసినా అని చెప్పి వచ్చేది ఆ టేక్ ఆఫ్ వంటి ఫీలింగ్ అయితే ఇస్తుంది. బెల్ట్ క్లీన్గా ఉన్నప్పుడు. మరి ఈ స్కూటర్లో ఆ సౌండ్ కూడా రాదు, చాలా సైలెంట్గా ఉండొచ్చు. మరి సైలెంట్ రైడ్ ఎట్లా ఉంటుందో మరి ఒకసారి వచ్చాక ట్రై చేసి చూద్దాం. కానీ ఈ స్పెసిఫికేషన్లు అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కదా. కాసేపు ఈ రూమర్లు, లీక్లు అన్నీ కూడా నిజాలే అనుకుంటే ఇన్ని వేరియంట్లు 1,00,000 నుంచి 1,50,000-60,000 రూపాయల మధ్యలో వస్తుంది. అంటే వేరియంట్కి మధ్యన 8,000 నుంచి 10,000 వ్యత్యాసమే ఉండవచ్చు. అంటే వెరీ టైట్ క్లోజ్ ప్రైజ్ ల్యాడర్ అనమాట. ఇదే ఎగ్జాక్ట్ స్ట్రాటజీ అండి టీవీఎస్ ఐక్యూబ్కి అండ్ బజాజ్ చేతక్ కూడా. స్ట్రాటజీ చాలా సింపుల్. ఏ ప్రైస్ పాయింట్లో వెళ్ళినా ఎటువంటి కస్టమర్కైనా ఒక బండి అనేది దొరికేస్తుంది. అండ్ ఇన్ దిస్ గేమ్ అడ్వాంటేజ్ వచ్చేసి ఏథర్ తరపున ఉంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ ఉంది. అండ్ స్కూటర్తో లార్జర్ బూట్ వస్తుంది. అంటే ఈ ఫోటో బట్టి కొంచెం అందాజా వేసుకోవచ్చు మనమే. చాలా మంచి యాప్ ఫీచర్లు ఉన్నాయి. ప్రాపర్ ఈకో సిస్టమ్ ఉంది. అండ్ ట్రస్ట్ ఉంది ఆ బ్రాండ్ పట్ల, ఆ స్కూటర్ల రిలయబిలిటీ పట్ల. మీరే చెప్పారు ఈ పోర్లో. అంతేకాకుండా లాంగ్ సర్వీస్ గ్యాప్. ప్రతి 10,000 కిలోమీటర్లకి ఇంత సర్వీస్ గ్యాప్ ఇచ్చే ఈవీ స్కూటర్ అసలు ఈజీ లేదు ప్రస్తుతానికి. ఇవి అన్నీ అండ్ ఏథర్ వాళ్ళ షోరూమ్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తే ఐ థింక్ ఈ కొనార్క్ లాంచ్ తర్వాత వాళ్ళ షోరూమ్ నంబర్స్ని పెంచుకునే పనిలో ఉండవచ్చు. తద్వారా ఈవీ స్కూటర్ మార్కెట్ మరింత ఇంటెన్స్గా, మరింత స్ట్రాంగ్ కాంపిటీషన్తో అవుతుంది. మరి 29th ఆగస్ట్ ఈ బండి వచ్చిన తర్వాత మరి ఎలా ఉంటుందో, ఆ రెస్పాన్స్ ఎలా ఉంటుందో మరి వేచి చూద్దాం. ఇప్పటిదాకా ఒక ఎత్తు అయితే సింపుల్ వన్, ఒక ఫ్యామిలీ స్కూటర్ని లాంచ్ చేయబోతున్నారు ఆన్ 2nd September.
దాంతో ఫ్యామిలీ స్కూటర్ మార్కెట్లో కూడా కాంపిటీషన్ పెరగబోతోంది. ఇది బహుశా ఒక కొత్త ప్లాట్ఫామ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇప్పటిదాకా ఈ బండి గురించి ఎటువంటి లీక్లు, ఎటువంటి రూమర్లు లేవు. క్లియర్లీ సింపుల్ ఎనర్జీ వాళ్ళు ఆ స్కూటర్ ఇన్ఫర్మేషన్ని చాలా జాగ్రత్తగా భద్రపరుస్తూ ఉన్నారు. లాంచ్ ఈవెంట్లో ఒక పెద్ద లాంచ్ చేసి అందులోనే అనౌన్స్ చేద్దాం అనే ఉద్దేశంతో. కానీ చిన్న చిన్న లీక్లు అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, స్కూటర్ బండి రాబోతున్న స్కూటర్ పేరు సింపుల్ అరైవ్. ఇది బహుశా ఒక రెగ్యులర్ కమ్యూటర్ అవ్వచ్చు. ఫర్ మోర్ కంఫర్టబుల్ రైడ్ దానికి తగినట్టుగానే సాఫ్ట్వేర్ సస్పెన్షన్ అండ్ మంచి స్టాండ్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇన్ఫాక్ట్ వీళ్ళైతే సెకండ్ జనరేషన్ సింపుల్ 1తో సాఫ్ట్వేర్ సస్పెన్షన్ ఇచ్చి ఆ సస్పెన్షన్ సెటప్ని కాస్త పరీక్షించినట్టుగా అయితే చేశారు. అందులో అయితే బాగుంది. సో అందులో నేర్చుకున్న లెర్నింగ్స్ అన్నీ తెచ్చి ఈ ఫ్యామిలీ స్కూటర్లో పెట్టవచ్చు, విచ్ ఇస్ గుడ్. ఇది 4 kWh నుంచి 6 kWh దాకా ఉండవచ్చు. ఇది నా గెస్. ఎందుకంటే సింపుల్ ఎనర్జీ వాళ్ళు ఎప్పుడు కాస్త పెద్ద బ్యాటరీ ప్యాకే ఇస్తారు. ఈ ఫ్యామిలీ స్కూటర్ అంటే స్కూటర్ సైజు పెరుగుతుంది కాబట్టి పెద్ద బ్యాటరీ ప్యాక్ పెట్టే ప్లేస్ ఉంటుంది కాబట్టి 4 నుంచి 6 దాకా ఇచ్చే అవకాశం ఉంది అని నా అంచనా. సీట్ అండ్ బూట్ కూడా స్పేషియస్గా ఉండవచ్చు. ఒకసారి ఈ పిక్చర్ చూస్తే గనక ఆ రైడర్ వెనకాల ఉండే స్పేస్ చూస్తే ఒక పిలియన్ కూర్చున్నా కూడా ఇంకో బ్యాక్ ప్యాక్ పెట్టేంత ప్లేస్ అయితే కనిపిస్తోంది. అండ్ ఫ్రంట్ నుంచి చూస్తే రైడర్ స్టాండ్స్ కూడా బాగానే అనిపిస్తుంది. కానీ దీని ప్రైజింగ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇప్పుడు సింపుల్ 1S వచ్చేసి 1,72,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్తో మొదలవుతుంది. ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా ఈ పోల్లో చెప్పినట్టుగా ఈ సింపుల్ 1 స్కూటర్లు కాస్త ధర ఎక్కువ ఉన్నాయి. కానీ ఈ ఫ్యామిలీ స్కూటర్ వచ్చేసి నాకు తెలిసి 1,30,000 నుంచి 1,50,000 మధ్యన ప్రైస్ అవ్వవచ్చు. ఇంకా సింపుల్ ఎనర్జీ వాళ్ళు ఎప్పుడు ప్రతి స్కూటర్లోనూ చాలా మంచి లోడెడ్ టెక్ ఫీచర్లతోనే ఇస్తారు. దిస్ కుడ్ బి అ వెరీ గుడ్ ప్యాకేజ్. ఒక వేరియంట్ని కనుక 1,50,000 అంతకంటే తక్కువ ధరకి తెస్తే మాత్రం బెస్ట్ డీల్గా మారే అవకాశం ఉంది. సరే, ఇప్పుడు ఈ మధ్య సంకల్ప్ ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు. ఈసారి ఎటువంటి ఫిజికల్ ఈవెంట్ లేదు, ఎటువంటి స్కూటర్ లాంచ్ చేయలేదు, ఆన్లైన్ లాంచ్ ఈవెంట్ కూడా లేదు. జస్ట్ ఆన్లైన్లో వీళ్ళ ప్రోడక్ట్స్ని అయితే మరి లాంచ్ చేశారు అంతే. అండ్ ఈసారి వచ్చేసి ఒక 3 టైర్ సిస్టంలో ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ అయితే అనౌన్స్ చేశారు. అందులో ఫస్ట్ది వచ్చేసి శక్తి సెకండ్ జనరేషన్. ఇది వచ్చేసి మన ఇళ్ళ కోసం కాంపాక్ట్ స్టోరేజ్ సిస్టమ్. దీంతో పాటు ఒక యాప్ కూడా వస్తుంది ఫర్ యాప్ ఫీచర్స్, అంటే దాని యూసేజ్ని ట్రాక్ చేయడం, ఛార్జింగ్ స్టేటస్ చూసుకోవడం ఎక్సెట్రా. ఇందులో వచ్చేసి ఒక 4.6 kWh వేరియంట్ వస్తుంది. అట్ ఎ కాస్ట్ ఆఫ్ 1,00,000 రూపీస్. దీన్ని రిజర్వ్ చేసుకోవాలి అంటే 1,000 రూపాయలు కట్టాలి. సెకండ్ వేరియంట్ వచ్చేసి 9.2 kWhతో వస్తుంది. ఇది వచ్చేసి 1,75,000 ఇంట్రడక్టరీ ప్రైస్తో వస్తూ సేమ్ 1,000 రూపీస్ పే చేస్తే రిజర్వ్ చేసుకోవచ్చు. కానీ ఇవి రెండు కూడా ఇదే సంవత్సరం నవంబర్ 2026 నుంచి డెలివరీ అవ్వవచ్చు అని చెబుతున్నారు. సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి శక్తి ర్యాక్. ఇది వచ్చేసి బిజినెసెస్ కోసం అండ్ కమర్షియల్ యూసెస్ కోసం అనమాట. పెట్రోల్ బంక్స్ కి, చిన్న చిన్న కిరాణా కొట్టుకి లేదా ఆఫీసుల కోసం అనమాట. ఇందులో వచ్చేసి శక్తి ఏసీ ర్యాక్ అని చెప్పి ఒకటి ఉంది 73 kWh ఎనర్జీ కెపాసిటీతో. అండ్ శక్తి డీసీ ర్యాక్ ఒకటి ఉంది. ఇది వచ్చేసి 38 నుంచి 77 kWh పర్ ప్యాక్తో వస్తుంది. అండ్ మూడవది వచ్చేసి మహాశక్తి. ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ కోసం, వేర్ హౌసెస్ కోసం, డేటా సెంటర్ల కోసం ఆర్ పెద్ద పెద్ద కమర్షియల్ బిల్డింగ్స్ అండ్ రీటైల్ చైన్స్ కోసం అనమాట. అండ్ ఇది బేసిక్గా ఒక పెద్ద గ్రిడ్ సిస్టమ్ లాంటిది అనమాట. ప్రతి గ్రిడ్ లో 257 kWh ఎనర్జీ కెపాసిటీ ఉండొచ్చు. అంతేకాకుండా ఇంకో వార్త ఫ్రమ్ ఓలా ఎలక్ట్రిక్. ఫైనలీ స్కూటర్ నేను చేసి నేనే అమ్ముతాను అనే లాజిక్ నుంచి నేను చేస్తాను, డీలర్కి అమ్ముతాను, అక్కడి నుంచి డీలర్షిప్ ద్వారా కస్టమర్కి చేరుతుంది అనే కాన్సెప్ట్కి ఫైనల్లీ వీళ్ళు చేరుకున్నారు. మొత్తానికి వీళ్ళ షోరూమ్స్ని డీలర్షిప్కి ఇచ్చే ప్లాన్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆ బండి మీద అంత డిమాండ్ ఉందా, అంత నమ్మకం ఉందా, డీలర్స్ అసలు వస్తారా రారా అంటే కమెంట్స్లో మీరే తెలియజేయండి. ఇంకా ఫైనల్లీ రివర్ మొబిలిటీ వాళ్ళు $120 million అయితే ఫండింగ్ రైజ్ చేశారు వీళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీని పెంచుకోవడానికి. మరి ఇది ఈ వారపు ఈవీ న్యూస్. వీటిలో ఏ స్కూటర్ మీకు నచ్చిందో, మిమ్మల్ని ఎక్సైట్ చేసిందో కమెంట్స్లో తప్పక తెలియజేయండి. లాంచ్ ఈవెంట్ అయిన తర్వాత వీడియో వస్తుంది, రేంజ్ టెస్ట్ చేస్తాను, రైడ్ రివ్యూ కూడా వస్తుంది. మిస్ అవ్వకుండా స్టే సబ్స్క్రైబ్.